హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్త ఈ పనులు అస్సలు చేయరాదు. అమ్మా నాన్న అని పిలిపించుకోవడానికి ప్రతి తల్లిదండ్రులు ఎంతగానో ఎదురు చూస్తారు. అయితే భార్య గర్భంతో ఉన్నప్పుడు భర్త కొన్ని పనులు చేయటం మంచిది కాదు అని మన పురాణాలు శాస్త్రాలు చెబుతున్నాయి. భార్య గర్భం దాల్చిన విషయం భర్తకు తెలిసినప్పటి నుండి ఆమెను ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రతి భార్య గర్భిణీ సమయంలో తన భర్త ఎల్లప్పుడూ తనతోనే ఉండాలని కోరుకుంటుంది. భర్త కూడా తన భార్యతోనే ఎక్కువ సమయం గడిపితే తన భార్యకు, అలాగే పుట్టబోయే తన బిడ్డకు ఎంతో మంచిది. భార్య గర్భవతిగా ఉన్నప్పుడు చాలా కోరికలు ఉంటాయి. తన ప్రతి కోరికను భర్త తప్పకుండా తీర్చాలి. ఇలా చేయడం వల్ల కడుపులోని బిడ్డ ఎంతో ఆరోగ్యంగా పుడతారు. భార్య గర్భవతిగా ఉన్నప్పుడు కొన్ని చేయకూడని పనులు కూడా ఉన్నాయి. అవి ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. భార్య గర్భిణీ సమయంలో భర్త గొడవలకు దూరంగా ఉండటం మంచిది. భార్య గర్భవతిగా ఉన్నప్పుడు పచ్చని చెట్లను నరకడం, కాల్చడం చేయరాదు. భార్య గర్భవతి సమయంలో పాములను, వన్యప్రాణులను, మూగజీవులను చంపడం మహాపాపం. భార్య గర్భవతిగా ఉన్నప్పుడు తీర్థయాత్రలకు, దైవ దర్శనాలకు అస్సలు వెళ్ళరాదు. భార్యకు 7 నెలలు నిండిన తర్వాత భర్త అస్సలు గడ్డాలు, క్షవరాలు చేయించుకోకూడదని మన పురాణాలు చెబుతున్నాయి. భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఏ పరస్త్రీతో అక్రమ సంబంధాలు పెట్టుకోరాదు. ఇలాంటి పనులు ఈ సమయంలో చేయడం వల్ల మీకు పుట్టబోయే పిల్లలు సరిగ్గా పుట్టరని పురాణాల్లో చెప్పడం జరిగింది. ఈ సమయంలో కొత్త ఇంటి నిర్మాణాలు అస్సలు చేపట్టరాదు. అలాగే ఎలాంటి శంకుస్థాపన పనులు చేయరాదు. ఎవరైనా చనిపోతే శవాన్ని మోయడము, ముందర నడవడం చేయరాదు. అలాగే పిండ ప్రదానాలు, పితృకర్మలు చేయరాదు. ఇలాంటి సమయాల్లో సిగరెట్ తాగడము, మద్యం సేవించడం మంచిది కాదు. వీటి వల్ల తల్లికే కాదు, పుట్టబోయే పిల్లలకు కూడా చాలా ప్రమాదం. ఇంకో ముఖ్య విషయం, మీ భార్య కడుపులో పెరుగుతున్న బిడ్డ మీ రక్తం పంచుకొని పుట్టే బిడ్డ, ఆ బిడ్డ ఆడపిల్ల అయినా మగపిల్లాడు అయినా ఎలాంటి లింగ పక్షపాతం చూపరాదు. మీ భార్య ప్రసవం సమయంలో తప్పకుండా మీరు ఆమె దగ్గర ఉండడానికి ప్రయత్నించండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి కామెంట్లో జై శ్రీకృష్ణ అని టైప్ చేయండి. అలాగే కొత్త వారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.